దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈరోజు సాయంకాల సమయము పిలిచిన దేవునితో పౌలు సమయం అనే మరి ఆధ్యాత్మికటువంటి కార్యక్రమంలో మనందరం కూడా చేరి ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో మరి 278వ రోజుకు మనం చేరుకున్నాం. ఈ 277 రోజులు దేవుడు అద్భుతంగా మరి అన్ని దినాలు కూడా అద్భుతంగా నడిపించారు. పాటల యందును, ప్రార్థనల 3 సెషన్స్ ప్రార్థనల యందును, మరి వాక్యం యందును దేవుడు ఎంతగానో మరి ఆయన నడిపించిన విధానాన్ని బట్టి ఆయన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సాయంకాల సమయంలో మరి సియోను సంఘస్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి మొదటి రోజు మొదలుకొని ఈ 278 రోజు వరకు మీరు మరి ఆదరించి చూస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగానే మరి ఈ సంవత్సరం అంటే ఇంకా 2 మాసాలు మరి ఈ విధంగానే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించుటకు, మరి ఆ తర్వాత కూడా కొనసాగించుటకు మనమందరం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, కృపామయుడా, కనికరమూర్తి, ప్రేమగల యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఓ ప్రభువా, మా కొరకు నీవు చేసినటువంటి అద్భుతము నాయన ప్రభా ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు నాయన ప్రభా. మరి ఆ యొక్క నువ్వు చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగం సర్వలోకంలో ఉన్న ప్రజలందరి కోసమని మేము గుర్తెరిగి ప్రభా తండ్రి, సియోను మార్గంలో, సియోను మందిరంలో మేమందరం కలిసి నాయన ప్రభా ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తుండగా మీ శక్తి చేత, మీ బలం చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 278వ రోజు కూడా ప్రభా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మీరు దయచేయమని నాయన ప్రభా, మీరే ముందు నడిపించమని ఈ కార్యక్రమాన్ని నాయన ప్రభా దీవించి ఆశీర్వదించి నాయన సంఘానికిను, నాయన ప్రభా సార్వత్రిక సంఘానికిను ఈ యొక్క వార్త సియోను మందిరం ద్వారా వెళ్తున్నటువంటి ఈ యొక్క సియోను వార్త నాయన ప్రభా తండ్రి మరి సర్వలోకంలో ప్రజలందరి నాయన ప్రభా తండ్రి వారి యొక్క చెవులో పడటానికి సహాయం దయచేయమని, వాళ్ళు వినడానికి సహాయం దయచేయమని ఆయన మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సియోను మధుర గీతం నుంచి కొన్ని పాటలు పాడుకొని ప్రభుని స్తుతించి గణపరుద్దాం. మరి అందరూ కూడా కాయర్ వారితో పాటుగా మనం అందరం కూడా మరి చక్కగా దీంట్లో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు పేరిట వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. ఈ సాయంకాల సమయమున మనము కొన్ని పాటలు పాడి దేవుని కనపరుద్దాం, ఆయనను ఆరాధిద్దాం. మొదటిగా పాట సంఖ్య 175, 175, 175 స్తోత్రము పాడి పోగడేద్దాము అన్న పాట పాడతాము. 1, 2, 3, 5 వచనాలు పాడుకుందాం. 1, 2, 3, 5 వచనాలు పాడుకుందాం. అందరం కలిసి ఉత్సాహంగా చప్పట్లు కొట్టి మన దేవుణ్ణి కనపరుద్దాం, ఆయన నామాన్ని మనం కీర్తిద్దాం. స్తోత్రము పాడి పోగడేదము దేవాది దేవా, నిన్ను రాజాది రాజాని మొక్కి కీర్తించేదను. దేవాది దేవా, నిన్ను రాజాది రాజాని మొక్కి కీర్తించేదము. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నడూను మాని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. ఎన్నడూను మారని ప్రేమ నాలో నిలచుండు ప్రేమ. స్తోత్రము పాడి పోగడేదము దేవాది దేవా, నిన్ను రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించేదను. దేవాది దేవా, నిన్ను రాజాది రాజాని మొక్కి కీర్తించేదను. జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. జ్యోతిగా జగమునకు వచ్చి జీవమిచ్చి నన్ను కొన్న ప్రేమ. త్యాగి అయినా క్రీస్తు ప్రేమ, దివ్య మధుర ప్రేమ.
త్యాగి అయినా క్రీస్తు ప్రేమ దివ్య మధుర ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదము దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదము. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదను. మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. మాట తప్పని ప్రేమ పరమ వాక్కునిచ్చి ఆదరించే ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడెదము దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను బ్రొక్కి కీర్తించెదము. ఇంకో పాట పాడదామండి కదండి. ఎంత చక్కని పాట. మన దేవుడు త్యాగి అయిన ఆ ప్రేమ మన కొరకు దివ్య మధురమైన ఆ ప్రేమ మనల్ని చేయించింది కదండి. అతి గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ. ఇంకో పాట పాడదాం. పాట సంఖ్య 281 281. అదిగో కల్వరిలో యేసు రక్షకుడు దీనుడై వేలాడుచున్నాడు అన్న పాట పాడదాం. పాట సంఖ్య 281 281. 1 2 4 5 వచనాలు పాడుకుందాం. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే దీనుడై వేలాడుచున్నాడే. మహిమ ఘనతను మరచి వదిలేనే జటిన సిలువను కోరుకున్నాడే. మహిమ ఘనతను మరచి వదిలేను కఠిన సిలువను కోరుకున్నాడే. మాయ జగతులో నాశనముందక మాయ జగతులో నాశనముందక కౌగిలించెను కల్వరిలో ప్రేమన్. అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే దీనుడై వేలాడుచున్నాడే. సురూపమైన సొగసైన లేదు అనురక్షింపవికారుండాయే. సురూపమైనను సొగసైన లేదు అనురక్షింపవికారుండాయే. పలు నిందలన్ భరించెను పలు నిందలన్ భరించెను 10,000లలో నతిక శానీయుడే. అదిగో కల్వరిలో యేసు
రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. ముండ్ల మకుటము శోభిత వస్త్రమే, పాదహస్తములైలలు కలవు. ముండ్ల మకుటము శోభిత వస్త్రమే, పాదహస్తములలో శీలలు కలవు. రక్తడాగులతో వేలాడెను, రక్తడాగులతో వేలాడెను. మరణదాసుల విమోచించన్ అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. సిలువ దృశ్యము చూచునే ఉజ్జీవముతో సేవ చేయుదునే. సిలువ దృశ్యమును చూచినే ఉజ్జీవముతో సేవ చేయుదునే. జీవించెదనే నిరీక్షణతో జీవించెదనే. నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో, అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వేలాడుచున్నాడే, దీనుడై వేలాడుచున్నాడే. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటివరకు మనం చక్కని పాటలు పాడుకొని ప్రభువును స్తుతించి కనపరిచాం. ఈ 278వ రోజు మరి పిలిచిన దేవునితో పౌలు సమయం అనే అంశంలో భాగంగా మరి 3 సెషన్లు మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ఈ 3 సెషన్లో కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకీభవించాలి. మరి మొదటి సెషన్లో మరి సియోను సంఘ దర్శనము గురించి మనం ప్రార్థన చేయాలి. మరి సియోను సంఘ పరిచర్యల గురించి ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి ప్రేయర్ బ్యాంక్, సియోను ప్రేయర్ బ్యాంక్ అని మరి అక్కడ డోర్కి అటాచ్ చేయబడి ఉంది, సియోను ప్రేయర్ బ్యాంక్ అని. మరి ఎవరికైనా అర్జెంటుగా ఏదైనా దేని గురించైనా ప్రార్థన చేయాలి, దేవుడు మాకు దీనికి జవాబు ఇవ్వాలి, మేము ఈ యొక్క సమస్య నుంచి, ఈ శ్రమ నుంచి, బాధ నుంచి బయటపడాలి అని ఎవరైనా ఏ విషయం గురించైనా ఒకవేళ మీరు ప్రార్థన చేయాలని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక పేపర్ మీద చక్కగా రాసి మరి దాంట్లో వేయవచ్చు. అది 24/7 అది అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఏ సమయంలోనే వచ్చి దాంట్లో మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు వేయచ్చు అని మరి మనవి చేసుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, ప్రేమగలన తండ్రి, సత్యస్వరూపి, సర్వోన్నతుడా, సర్వకృపామయుడ, ఆది సముద్రుడా, ద్వితీయుడా, అనంతుడా, నీకే వందనాలు స్తోత్రాలు నాయన. బలమగల వాడవు నాయన ప్రభా తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. భూమి ఆకాశాలను సృజించిన వాడవు, నీకే వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన ప్రభా ఈ విధంగా నాయన ప్రభా పాద సన్నిధిలో నాయన ప్రభా తండ్రి మోకరీలి నాయన ప్రభా నాయన తండ్రి మరి మేము ప్రార్థన చేస్తుండగా మీ సహాయం దయచేయండి ప్రభా. ఓ ప్రభా మేము చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలను మీరు ప్రభా మీరే చెవియగి ఆలకించి నాయన ప్రభా మీరు జవాబు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం నాయన ప్రభా. మొదటిగా మరి సియోను సంఘ దర్శనం 2021 గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గత నాయన ప్రభా 10 మాసాలు నాయన ప్రభా మీరు అద్భుతంగా అనేక కార్యక్రమాలను నాయన ప్రభా తండ్రి ఈ దర్శనంలో మీరు నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను నాయన. మొదటిగా నాయన ప్రభా 365 దినముల ప్రార్థన ఆరాధన వాక్య సమయం గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన ప్రభా తండ్రి. మేమైతే అనుకున్నాం నాయన ప్రభా మొదటి దినం నుంచి నాయన ప్రభా ఏ విధంగా మరి దీన్ని ముందుకు తీసుకుపోవాలని, కానీ ప్రభా మీరే నాయన ప్రభా మరి ముందుండి నాయన ప్రభా మా యొక్క హృదయాలలో నాయన ప్రభా అందరికీ నాయన ప్రభా తండ్రి వాక్యం చెప్పేవారికి, పాటలు పాడేవారికి, నడిపించేవారికి, మీడియా వారికి అందరికీ నాయన ప్రభా ఆ యొక్క మాట మీద నాయన ప్రభా తండ్రి మరి అందరూ నిలబడి నాయన ప్రభా మీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి
నాయన ప్రభా మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క నాయన ప్రభా మరి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. నాయన ప్రభా మరి ప్రార్థన, ఆరాధన, వాక్య సమయం ఎంతో ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. నాయన ప్రభా సంఘానికి కూడా ఎంతో ప్రాముఖ్యమైనది నాయన ప్రభా. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి తరుణాన్ని నాయన ప్రభా సీయోను సంఘం ద్వారా మీరు నెరవేరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. ఎంతోమంది నాయన ప్రభా ఈ కార్యక్రమం ద్వారా నాయన ప్రభా అనేకులు బలపరచబడుతూ నాయన మరి స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించుటకు ఆయన ఎంతో తోడ్పడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నాయన ప్రభా మీరు దీవిస్తున్నారు. వందనాలు స్తోత్రాలు ఆయన. ఈ విధంగా నాయన ప్రభా తండ్రి మరి నూతన ప్రార్థన గుంపులు ఏర్పాటు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. ఓ తండ్రి ఎంతోమంది నశించి నరకానికి నాయన పోవడానికి సిద్ధపడి ఉన్నారు నాయన ప్రభా తండ్రి. ఓ ప్రభా నీవే రక్షకుడు అని, నీవే గొప్ప దేవుడు అని నాయన ప్రభా నీవు చేసినటువంటి త్యాగము ఈ లోకంలో నాయన ప్రభా ధ్వనిస్తూ ఉన్నా కూడా నాయన ప్రభా ప్రబలుతూ ఉన్నా కూడా నాయన ప్రజల్లో ఏమాత్రం నాయన ప్రభా వారి హృదయాల్లో ఒక ఆలోచన రావట్లేదు. నాయన మీ సహాయం దయచేయండి నాయన ప్రభా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే ఈ యొక్క 3 మాటలు నాయన ప్రభా ఈ లోకంలో నెరవేరుతుండగా నాయన ప్రభా సాతానును మనుషులు ఆ విధంగానే తీసుకెళ్తుండగా నాయన ప్రభా మీరే ఆ యొక్క మనుషులను నాయన ప్రభా నా తండ్రి మీ వైపుకు మీరు మరల్చుకోమని వేడుకుంటున్నాం నాయన ప్రభా. హైదరాబాద్ పట్టణంలో ఏ ప్రాంతంలో నాయన ప్రభా నూతన ఏర్పాట్లు గుంపు అవసరం ఉందో నాయన ప్రభా ఆ విధంగా నాయన మీరు నెరవేర్చగలుగుతారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం నాయన ప్రభా తండ్రి. కరపత్రాల పరిచర్య ప్రోత్సాహం విషయంలో కూడా మీ సహాయం చేయండి నాయన. కృప దయచేయండి. మేమైతే అనుకుంటున్నాం ఎన్నో, కానీ ప్రభా మీరు మాత్రమే నెరవేర్చగలరు నాయన ప్రభా. మీ అడిగేది ఏదైనా కూడా అది మీ కొరకు నాయన ప్రభా, మీ రాజ్య విస్తరణ కొరకు నాయన ప్రభా. నశించి ఒక ఆత్మ కూడా నరకానికి పోకుండా ఉండాలనే నాయన ప్రభా ఈ కరపత్రాల పరిచయను కూడా ముందుకు కొనసాగిస్తున్నాం. ఎవరైనా నాయన ప్రభా కరపత్రాన్ని తీసుకొని చదివి నాయన ప్రభా ఒక్క ఆత్మమైనా రక్షించబడుతుందనే ఆశతో నాయన చేస్తున్నటువంటి ఈ పరిచయను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క దర్శనాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నాం. వందనాలు నాయన ప్రభా. సంఘం ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం దయచేయండి ప్రభా, కృప దయచేయండి తండ్రి. మేము బతిలాడుకుంటున్నాం నాయన. సంఘాన్ని ఆత్మీయంగా నాయన ప్రభా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా నాయన ప్రభా సంఘస్థులందరూ నాయన ప్రభా తండ్రి ఈ ఆత్మీయంగా ఎదగడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. బైబిల్లో ఉన్నటువంటి నాయన ప్రభా మీ యొక్క లేఖనాలను చక్కగా నాయన ప్రభా సరిచేసి చూసుకున్నట్టుకు సహాయం దయచేయండి నాయన ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి పనులు నాయన ప్రభా ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అనే ఆలోచనలో నాయన ప్రభా తండ్రి ఉండకుండా నాయన ప్రభా అది నాయన ప్రభా అవి కేవలము ఈ లోకంలో ఉండడానికి మాత్రమే, పరలోకంలో చేరడానికి, అక్కడికి వెళ్ళడానికి స్థిరమైన పునాది ఈ ఆత్మీయ జీవితం అని ఆయన ప్రభా తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయని వేడుకొల్చున్నాం. ఆ విధంగా నాయన ప్రభా వారందరికీ నాయన ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును సర్వ సత్యంలోకి వెళ్ళడానికి సహాయం దయచేయని వేడుకొల్చున్నాం. వందనాలు స్తోత్రాలు. ఆదరణకర్త నీకే వందనాలయ్యా. ఓ ప్రభా మరి ప్రతి కుటుంబంలో కుటుంబం ఆరాధన గురించి ప్రార్థన చేస్తున్నాం ఆయన. కృప దయచేయండి, కనికరమ దయచేయండి. ప్రతి కుటుంబంలో నాయన టీవీలు ఉంటున్నాయి, ప్రతి కుటుంబంలో మొబైల్స్ ఉంటున్నాయి, ప్రతి కుటుంబంలో నాయన ప్రభా ఎన్నో ఆలోచనలు చేసుకుంటున్నారు. కానీ నాయన ప్రభా మా కుటుంబంలో ఆరాధన ఉండాలి, మా కుటుంబంలో దేవుని పాటలు పాడాలి, మా కుటుంబంలో ఈరోజు మాకున్నటువంటి ప్రతి సమస్య నుంచి ప్రార్థన చేయాలని నాయన ప్రభా మరి మా కుటుంబంలో వాక్యం ఉండాలని నాయన ప్రభా ప్రతి ఒక్క కుటుంబం అనుకున్నట్టు సహాయం దయచేయండి వేడుకుంటున్న వందనాలు స్తోత్రాలు. మీరే సహాయం దయచేయండి ప్రభా, కృప దయచేయండి తండ్రి నాయన ప్రభా. ఈ యొక్క నాయన ప్రభా తండ్రి ఈ కార్యక్రమం ద్వారా నాయన ప్రభా అనేకులు నాయన ప్రభా కుటుంబ ఆరాధనను కలిగి ఉన్నట్టుకు సహాయం దయచేయని వేడుకొల్చున్నాం నాయన. ఎవరైనా ఒకవేళ నిర్లక్ష్యం చేసి ఉంటే నాయన ప్రభా దయతో వారిని క్షమించి వారిని నాయన ప్రభా మళ్ళీ మీ మార్గంలోకి నడిపించుకొని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు నాయన. సువార్థికులను సిద్ధపరిచే విషయంలో శిష్యత్వంకు ప్రాధాన్యత విషయంలో కూడా సహాయం దయచేయండి నాయన. ఓ ప్రభా తండ్రి సీయోను సంఘము ద్వారా నాయన ప్రభా ఆనాడు మీరు 2000 సంవత్సరాల క్రితం నాయన ప్రభా ఆ మాటను మీరు మేము జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా సీయోను సంఘంలో ఆ దర్శనంలో నాయన ప్రభా భాగంగా దాన్ని చేసుకొని నాయన ప్రభా ముందు కొనసాగుతుండగా నాయన ప్రభా మీరు ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని మీరు కొనసాగిస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు. ఎవరైతే శిష్యులుగా నాయన సిద్ధపడుతున్నారో, ఎవరైతే నాయన సువార్థికులుగా సిద్ధపడుతున్నారో నాయన వారందరినీ మీరు వాడుకొనడానికి నాయన ప్రభా ఆయన తగినంత ఆయన పరిచయను మీరు ఆయన ప్రభా మీరే ఆయన సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. తగినటువంటి సెంటర్స్ను నాయన మీరు సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. ఆయన సీయోను సంఘం ద్వారా ఎంతోమంది నాయన ప్రభా మిషనరీలుగా, ఎంతోమంది సువార్థికులుగా, ఎంతోమంది నాయన ప్రభా శిష్యులుగా తయారు కావడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు స్తోత్రాలు. ఆయన సంఘ పరిచర్యలో పాలు పంపుల విషయంలో సహాయం దయచేయండి నాయన. సంఘ పరిచర్యలో నాయన ప్రభా ఎన్నో పరిచర్యలు ఉన్నాయి, వాటన్నిటికీ నాయన ప్రభా తన సంఘం అంతా ఇది నాది కాదులే అనుకోకుండా నాయన ప్రభా మరి ఆ యొక్క పునరుద్ధాన దినమందు ఒకరోజు వెళ్ళొస్తే సరిపోద్ది అనుకోకుండా నాయన ప్రభు ప్రతి ఒక్కరూ ఆయన ప్రతి కార్యక్రమాన్ని ఇది నా కార్యక్రమము, నా ప్రభు కార్యక్రమం తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయని పెట్టుకుంటున్నాం.
ఎంత గొప్ప దేవుడవు నాయన, సహాయం దయచేయండి, కృప దయచేయండి నాయన ప్రభా. ఈ సహవాసము నాయన ప్రభా తండ్రి అందరికీ నాయన ప్రభా అందరూ దీంట్లో పాల్పొందడానికి సహాయం దయచేయండి వేడుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. సంఘ సేవలో ఆత్మీయ తలాంతుల విషయంలో కూడా మీ సహాయం దయచేయండి నాయన ప్రభా తండ్రి. ఎవరికి ఏ యొక్క తలాంతు ఇచ్చారో దాన్ని మీరు వాడుకోమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఆత్మల సంపాదన సంఘం కృషి గురించి ప్రార్థన చేస్తున్నాం, సహాయం దయచేయండి నాయన ప్రభా తండ్రి. సంఘానికి నాయన ప్రభా ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలనే ఆశతో నాయన ప్రభా తండ్రి అందరూ పాల్గొనటకు, అందరూ కష్టపడటకు నాయన ప్రభా సహాయం దయచేయని వేడుకుంటున్నాం. ఆ విధంగా సంఘానికి నాయన ప్రభా మీరే ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. సీయోను సంఘ పరిచర్యల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆయన గ్రామీణ సువార్త నాయన ప్రభా, బహిరంగ సువార్త సభలు, కరపత్రాల పరిచర్య, విరామ బైబిల్ పాఠశాల నాయన ప్రభా, మరి యవనస్తుల పరిచర్య, కొండజాతి ప్రజల మధ్య పరిచర్య, హాస్పిటల్ పరిచర్య, స్త్రీల సమాజ పరిచర్య గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన. ముఖ్యంగా నాయన ప్రభా గ్రామీణ సువార్త నాయన గత 2 సంవత్సరాలుగా ఇటు వెళ్ళలేని పరిస్థితుల్లో నాయన ప్రభా ప్రపంచమంతా ఉన్నప్పటికీ నాయన ప్రభా తండ్రి మరి ఆ యొక్క కార్యక్రమాల్లో మేము పాలు పొందలేకపోయాం నాయన. రానున్న కాలంలో నాయన ప్రభా పరిస్థితులన్నీ మీ స్వాధీనంలో ఉంచుకొని నాయన ప్రభా అనేక మందికి సువార్త ప్రకటించడానికి మీరే సహాయం దయచేయని వేడుకుంటున్నాం. బహిరంగ సభలు, కరపత్రాలు, బైబిల్, విరామ బైబిల్ పాఠశాల, యవనస్తుల పరిచయం ఇవన్నీ కూడా మీరు ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. మరొకసారి కొండజాతి ప్రజల మధ్యకు వెళ్ళగలుగుటకు సహాయం దయచేయండి. హాస్పిటల్ పరిచర్య కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి నాయన. హాస్పిటల్కి వెళ్ళడానికి నాయన ప్రభు మీరు ద్వారాలు తెరవమని వేడుకుంటున్నాం. స్త్రీల సమాజం పురుషుల సహవాసాన్ని మీరు దీవిస్తూ ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. రాత్రికాల ప్రార్థన సహవాసం, అరుణోదయ ప్రార్థనల విషయంలో కూడా మీ సహాయం దయచేస్తున్నందుకు వందనాలు నాయన ప్రభా. అనేకులను నడిపించమని వేడుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. విశ్వాసంలో చల్లారిపోకుండా, ఆత్మీయ జీవితంలో చల్లారిపోకుండా వస్తున్నటువంటి కష్టాలను, బాధలను, శ్రమలను, అనారోగ్యాలను నాయనా ప్రభా తండ్రి ఎన్నో ప్రభా మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి నాయనా ప్రభా తండ్రి ఉదయకాలమున వచ్చి నీ దగ్గర మొరపెట్టుకుంటే ఎంతోమందికి నువ్వు జవాబిచ్చావు, ఎంతోమందిని బలపరిచావు దేవా. నీవే ఆ సహాయం దయచేయని వేడుకుంటున్నాం. క్రిస్మస్ సంబరాలు రాను డిసెంబర్ మాసంలో నాయన ప్రభా, క్రిస్మస్ సంబరాలంటే నాయన ప్రభా మిమ్మలను ఈ లోకానికి మరొకసారి నాయన పరిచయం చేయడానికే నాయన ప్రభా మీ యొక్క గొప్పతనం, మీ యొక్క పుట్టుకను తెలియజేయడానికి మరొకసారి సీయోను సంఘాన్ని మరి నాయన ప్రభా మీరు ఆ సమయంలో మీరు బహుగా వాడుకోమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఉపసంఘాల స్థాపన విషయంలో డిసెంబర్ మాసం వరకు నాయన ప్రభా తండ్రి మీ సహాయం దయచేయండి ఆయన. మేమైతే ఇన్ని అని నంబర్ చెప్పట్లేదు కానీ ఆ నాయన ప్రభ ఎన్ని నంబర్లో నాయన ప్రభ, ఎన్ని సంఘాలు, ఎన్ని ఉపసంఘాలు నాయన ప్రభ మీరే లెక్క కొలది మీరే దయచేయమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. నాయన మిషనరీ సేవలో భాగస్తులు, సండే స్కూల్ పరిచర్య కూడా మీ సహాయం దయచేయండి. పిల్లలందరూ ప్రత్యక్షంగా సండే స్కూల్లో పాల్గొంటుండగా నాయన ప్రభ బ్యాంక్ సంఘాల్లో ఆయన మన మెయిన్ బ్రాంచ్లో కూడా నాయన ప్రభ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. జ్ఞానము, వివేకము దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభ. ఈ లోకంలో చదువుకునే చదువుతో పాటుగా అంతకంటే ఎక్కువ నాయన ప్రభ తండ్రి మీ యొక్క వాక్యంపై వారికి ఒక నాయన ప్రభ గట్టి జ్ఞానం రాగడ సహాయం దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభ. ఆ విధంగానే మంచి స్నేహితుడు కరపత్రము బైబిల్ శిక్షణ కేంద్రాన్ని కూడా దీవించండి. అందులో చాలామంది బిడ్డలు నాయన ప్రభ బైబిల్ శిక్షణ కేంద్రంలో నాయన ప్రభ చక్కగా మరి ముందుకు కొనసాగుతున్నారు. దీవించి ఆశీర్వదించండి. 36 గంటల దేవునితో ప్రార్థన సహవాసం, గ్రాండ్ క్రిస్మస్ నాయన ప్రభ మీరే దీవించి ఆశీర్వదించండి. నాయన ప్రభ తండ్రి శిలువ దృశ్యం వీటన్నిటి విషయంలో కూడా గొప్ప కార్యం మీరు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాం. నాయన ఎంత గొప్ప దేవుడవు తండ్రి. ఈ యొక్క పరిచర్యలను, ఈ యొక్క నాయన దర్శనాన్ని మీరు అద్భుతమైనటువంటి మీ యొక్క శక్తి, బలము, వాత్సల్యత మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం నాయన ప్రభా తండ్రి నాయన ప్రభ ముందుకు నడిపించమని నాయన ప్రభా తండ్రి మీరు బాహుబలము గల దేవుడవని నాయన ప్రభా తండ్రి సర్వశక్తి గల దేవుడవని నాయన ప్రభ మేము నమ్ముతూ విశ్వసిస్తూ ముందుకు కొనసాగుతుండగా మీరే సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. సీయోను మధుర గీతం నుంచి మరొక పాట పాడుకొని మరి దేవుని నామాన్ని గనపడదాం. క్వాయిర్ వారు చక్కగా మరి పాటలు పాడుతుండగా మనమందరం కూడా ఏకీభవించాలని మనవి చేస్తూ ఉన్నాం. పాట సంఖ్య 298. మన కల్వేరిలో చూపిన యేసు ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఆ కల్వరిలో ఆయన రక్త డాగులతో నిండిన వాడే మన కొరకు ఆఖరి రక్త పొట్టు వరకు తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు. పాట సంఖ్య 298, 298. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము అన్న పాట పాడదాం. అందరం కలిసి పాడదామండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము,
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చె యేసు రక్తము, సిల్వలో నాకై కార్చె యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, దురాత్మల ప్రాలదోయును యేసు రక్తము, దురాత్మల ప్రాలదోయును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చె యేసు రక్తము, సిల్వలో నాకై కార్చె యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటివరకు చక్కని పాట పాడుకొని ప్రభుని స్తుతించి కనపరిచాం. మన రెండో సెషన్లోకి మనము మరి ముందుకు వెళ్దాం. రెండో సెషన్లో మరి రెండో సెషన్లో కూడా చక్కగా దేశం గురించి ప్రార్థించాం. మన భారతదేశం గురించి 29 రాష్ట్రాలలో అనేక మంది ప్రజలు దగ్గర దగ్గర 135 కోట్ల మంది జనం గురించి మనం ప్రార్థన చేసే మహాభాగ్యాన్ని దేవుడు కేవలం 10 నిమిషాల్లోనే మనకి ఇచ్చాడు. ఇంత మంచి మహాభాగ్యాన్ని మనం అందరం కూడా మరి ఊరికే వదిలేసుకోకుండా మన దేశం గురించి మనం ప్రార్థన చేయడం వల్ల ఎంతో మన దేశాన్ని మనం ముందుకు కొనసాగించేవారిగా మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగానే మరి దేశాన్ని ముందుకు నడిపించేటువంటి నాయకుల గురించి కూడా మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. కాబట్టి సియోను సంఘస్థులందరికీ మరొకసారి తెలియజేయటం ఏందనగా మరి ప్రేయర్ బ్యాంక్ గురించి ప్రార్థన చెప్తున్నాము. ప్రేయర్ బ్యాంక్ అంటే ఆ యొక్క గేట్కున్నటువంటి ఆ యొక్క బాక్స్లో అక్కడ దగ్గరకు వచ్చి చూస్తే ప్రేయర్ బ్యాంక్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో. కాబట్టి ఆ ప్రేయర్ బ్యాంకులో చిన్న హోల్ ఉంటుంది. దాంట్లో చిన్న చిట్టీలు ఏదైనా పేపర్ మీద తీసుకొని పెన్ను తీసుకొని పేపర్లో చక్కగా ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమేమి సమస్యలు ఉన్నాయి, దేని గురించి ప్రార్థన చేయాలి, దేని గురించి అడుగుతున్నాం అనే విషయాన్ని ఖచ్చితంగా దాంట్లో రాసి దాంట్లో మరి వేసినట్లయితే ఖచ్చితంగా మీ గురించి మీ యొక్క సమస్యల గురించి ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి మరి సియోను సంఘంలో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారని మరి ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరం కూడా ఈ రెండో సెషన్లో మరి ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన యేసయ్య, దయగల తండ్రి, కృపా సత్య సంపన్నుడా, నీకే వందనాలు. కరుణామయుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత కనికరం గల దేవుడవు నాయన. ఓ ప్రభా, 2000 సంవత్సరాల క్రితము నాయన ప్రభా తండ్రి ఈ లోకాన్ని ప్రేమించి నాయన ప్రభా ముఖ్యంగా భారతదేశాన్ని కూడా ప్రేమించి భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కొరకు నాయన ప్రభా మీరు కనికరపడ్డారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. భారతదేశంలోనికి నాయన ప్రభా సువార్త అందాలి, అందరు ప్రజలందరూ కూడా నాయన బిడ్డలని అందరూ కూడా నేను నమ్మాలని ఆశతో నాయన ప్రభా తండ్రి శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుడు నాయన ప్రభా చక్కగా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించడానికి మీరు పంపించారు. అందుని బట్టి మీకే వందనాలు. మీరే నాయన ప్రభా ప్రేరేపించారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. ఆనాడే భారతదేశాన్ని నాయన ప్రభా తండ్రి ఆనాడే మీరు ఆయన గురి కలిగి ఉన్నారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. భారతదేశంలో ఉన్నటువంటి 135 కోట్ల జనాభాని గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి. భారతదేశంలో నాయన ప్రభా నమ్మినటువంటి క్రైస్తవ ప్రజానికం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు. భారతదేశంలో నాయన ప్రభా జరుగుతున్నటువంటి పరిచర్యలో ఎంతమందితో పాల్గొంటున్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ సహాయం దయచేయండి నాయన ప్రభా. మా ప్రభా మరి మీరే ఎన్ని సంఘాలను భారతదేశంలో కట్టారో, ఎంతమంది నాయన సేవకులను మీరు ఎంచుకున్నారో, ఎంతమంది మీ కొరకు నాయన ప్రభా ప్రాణత్యాగాలు చేస్తున్నారో, ఎంతమంది నాయన ప్రభా మీ గురించి పాటుపడుతున్నారో వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభా మీరే సహాయం దయచేయండి. ఆ కుటుంబాలకు నాయన ప్రభా మీ సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నాయన ప్రభా తండ్రి కోవిడ్ వల్ల మరణించినటువంటి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి సేవను ముందుకు కొనసాగించమని వేడుకుంటున్నాం. నాయన ప్రభా మిగిలిన వారి కుటుంబానికి కూడా మీరు ఆదరణ దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. భారతదేశంలో నాయన ప్రభా మిమ్మల్ని నమ్మని ప్రజలు ఇంకా ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ ప్రేమ, మీ కరుణ, మీ దయ, మీ వాత్సల్యత నాయన ప్రభా సర్వలోకంలో ఉన్న ప్రజలందరి కోసంతో పాటుగా భారతదేశంలో ఉన్న ప్రజలందరి కోసం కూడా మీరు ప్రాణత్యాగం చేశారు నాయన ప్రభా. అంత మాత్రమే కాదు, తిరిగి లేచారు నాయన ప్రభా, మరణాన్ని గెలిచారు ప్రభా. అంత మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్మితే ఖచ్చితంగా నాయన ప్రభా పరలోకానికి వారందరినీ మీరు సిద్ధపరుస్తున్నారు. అందరి బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా నాయన ప్రభా తండ్రి వారి యొక్క మనోనేత్రములు మీరు తెరిచి నాయన ప్రభా తండ్రి మీ మార్గము, నేనే సత్యమును మార్గమును జీవమును అన్న దేవుడవు నాయన ప్రభా ఆ మార్గంలోకి రావడానికి సహాయం దయచేయని వేడుకుంటున్నాం. నాయన ప్రభా ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడన్నావు ప్రభా. అవును నాయన ప్రభా, నీ ద్వారానే చేరడానికి నీవే మార్గమై ఉన్నావు, నీవే జీవమై ఉన్నావు, నీవే సత్యమై ఉన్నావు ప్రభా. నీవే నాయన భారతదేశ ప్రజలందరినీ కూడా నువ్వే జ్ఞాపకం చేసుకొని వేడుకుంటున్నావు. వందనాలు, స్తోత్రాలు ఆయన. మరి అంత మాత్రమే కాదు, భారతదేశాన్ని ఆయన ప్రజలందరినీ ముందుకు కొనసాగిస్తున్నటువంటి ఆయన ప్రభా రాజకీయ నాయకులని గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా తండ్రి భారతదేశంలోని ప్రజలందరూ నాయన ప్రభా మిమ్మల్ని నమ్మి నాయన ప్రభా తండ్రి వారిని నమ్మి ఓట్లేసి నాయన ప్రభా చక్కగా గెలిపించుకున్నారు. వారందరినీ కూడా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన వారి జ్ఞానము, వివేకము దయచేయండి నాయన. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నాయన ప్రభా వారు చేయగలడు సహాయం దయచేయండి నాయన ప్రభా తండ్రి. మీ యొక్క జ్ఞానం వారికి దయచేయని వేడుకొంచున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్ర నాయన ప్రభా. సాతాను కూడా నాయన అనేకులను నాయన ప్రభా తండ్రి మరి మీ మార్గంలో రాకుండా నాయన ప్రభా వారి ద్వారా కూడా నాయన ప్రభా వాడు కార్యాలు చేస్తున్నాడు. ఆయన మీ సహాయం దయచేయని వేడుకొంచున్నాం నాయన ప్రభా. వారి యొక్క
మనం నేత్రాలు తెరవండి నాయన ప్రభా, వారి మనస్సు మార్చమని వేడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. భారతదేశంలోని నాయన ప్రభా చట్టాలు నాయన ప్రభా తండ్రి, నాయన ప్రభా క్రైస్తవులపైన నాయన ప్రభా తండ్రి రాజ్యాంగంలో ఏ విధంగా అయితే రాయబడిందో ఆ విధంగానే నాయన ప్రభా తండ్రి ఆ చట్టాలు కొనసాగించుటకు నాయన ప్రభా వారి హృదయాలు తెరవమని వేడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవు నాయన, సహాయం దయచేయండి, కృప దయచేయండి ప్రభా. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయన ప్రభా మనిషిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిని కూడా ప్రేమించి నాయన ప్రభా వారి పట్ల కూడా మీరు జాలి, కరుణ, దయ చూపించి వారిని కూడా రక్షించుకోమని వేడుకుంటున్నాం నాయన. మీ మార్గంలో రావడానికి నాయన ప్రభా వారి యొక్క హృదయాలు తెరవమని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవు తండ్రి, నీవే సహాయం దయచేయండి ఆయన ప్రభా. మరి జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓ నాయన ప్రభా, ఆ ప్రాంతాల్లో నాయన ప్రభా ఈఎం పరిచర్య కొనసాగుతుంది. ఆ ప్రాంతాల్లో నాయన ప్రభా ఎంతోమంది మిషనరీలు ఉన్నారు నాయన ప్రభా, ఎంతోమంది సంఘాలు కట్టబడి ఉన్నాయి నాయన ప్రభా. మీ సహాయం దయచేయండి నాయన ప్రభా. మీ యొక్క నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరే గొప్ప దేవుడని నాయన ప్రభా మీ మీద ఆధారపడడానికి నాయన ప్రభా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మీరు మేల్కొల్పమని వేడుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు ప్రభా, నీవే సహాయం చేయండి ఆయన, కృప దయచేయని వేడుకుంటున్నాం. మీరు అక్కడ అతి సమీపంలో ఉన్నది నాయన. ఓ ప్రభా తండ్రి, ఎప్పుడు వచ్చునో తెలియదు నాయన ప్రభా. దొంగవలే మరి వస్తానన్నావు నాయన ప్రభా తండ్రి. దొంగ చెప్పిరాడు యజమానుడు కన్నావు ప్రభా. ఓహో తండ్రి నాయన ప్రభా, మేమందరం సిద్ధపడ్డకు సహాయం దయచేయండి, కృప దయచేయని వేడుకుంటున్నాం నాయన ప్రభా. ఆ విధంగానే రాజస్థాన్, గుజరాత్, డామండ్, గోవా గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి నాయన. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి, కృప దయచేయండి, కనికరం దయచేయండి నాయన. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఆ యొక్క రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. ఆ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్లో ఎక్కడెక్కడ నాయన ప్రభా జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ఆయన. అనేక ఆత్మలు రక్షించబడడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. అనేక భాషల్లో బైబిల్ తర్జుమా కావడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. మరి తర్జుమా చేయబడినటువంటి భాషలు నాయన ప్రభా వారికి చక్కగా అర్థమయ్యి నాయన ప్రభా మీ యొక్క వాక్యము, మీ యొక్క సువార్త అర్థమయ్యి మిమ్మల్ని నమ్మగలటకు సహాయం దయచేయని వేడుకుంటున్నాం. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ప్రాంతాల్లో కూడా అనేకులు నాయన ప్రభా మిమ్మల్ని నమ్మడానికి సహాయం దయచేయండి నాయన. మీరే క్రీస్తుని, మీరే రక్షకుడని నాయన ప్రభా, మీ ద్వారానే పాప విమోచన ఉంటుందని, మీరే నాయన ప్రభా వారందరి కోసం కూడా రక్తం కాల్చారని ఆయన, శిలువ మీద బలియాగముగా మీ యొక్క నాయన ప్రాణాన్ని విడిచారని నాయన ప్రభా, మరి వారందరి కోసము తిరిగి లేచారని కూడా నమ్ముటకు సహాయం దయచేయండి నాయన ప్రభా. కృప దయచేయండి. మరి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, పాండిచ్చేరి ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన ప్రభా తండ్రి. కేంద్రపాలిత ప్రాంతాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృప దయచేయండి నాయన, మీ కనికరమ దయచేయండి ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, సహాయం దయచేయని వేడుకుంటున్నాం. ఓ దేవా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. నీవు నాయన ప్రభా తండ్రి కుడి పాశ్యమున ఆసీనుడై నాయన ప్రభా మీ పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించి నాయన ప్రభా తండ్రి సర్వసత్యంలోకి అందరిని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. ముఖ్యంగా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా ఇంకా అనేక ఆత్మలు, ఇంకా కోట్లలో ఆత్మలు నాయన ప్రభా నాయన మిమ్మల్ని నమ్మడానికి, ఈ మనుషులు నమ్మడానికి ఇష్టపడతలేరు. మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. మీరు ఈ మనుషుల కోసం చేసినటువంటి త్యాగము నాయన ప్రభా, మీ ప్రాణం పెట్టడము నాయన ప్రభా, దేవుడే నరుల కోసం, మానవుల కోసం ప్రాణం పెట్టడం అనేది నాయన ప్రభా చరిత్రలో మీరు మాత్రమే చేసినటువంటి అద్భుతం నాయన ప్రభా తండ్రి. అలాంటి అద్భుతం నాయన ప్రభా, అలాంటి ఘనకార్యం ఎవరు చేయలేదు నాయన. ఓ ప్రభా తండ్రి, నీవు మాత్రమే చేశావు. నీవు నాయన ప్రభా పరలోకాన్ని విడిచి వచ్చి చేశావు ప్రభా. అవు తండ్రి, అంత కార్యం ఎవరు చేయలేదు నాయన, నీవు మాత్రమే చేశావు నాయన ప్రభా. సహాయం దయచేయండి నాయన ప్రభా. వారిని, వారి యొక్క హృదయాలను, వారి యొక్క మనస్సును మీరు మార్చమని వేడుకుంటున్నాము దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క నాయన ప్రభా తండ్రి సాయంకాల సమయంలో చేసినటువంటి ఈ యొక్క భారతదేశం గురించి చేసినటువంటి ప్రార్థన మీరు విని నాయన ప్రభా తండ్రి, చెవియొగ్గి విని నాయన ప్రభా తండ్రి మాకు జవాబు మీరు దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం. ఓ ప్రభా, నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయన, సహాయం దయచేయండి. నా భారతదేశం వైపు నాయన ప్రభా మరొకసారి నాయన ప్రభా మీ యొక్క కరుణను కురిపించండి, మీ యొక్క కృపను కురిపించండి నాయన ప్రభా. సహాయం దయచేయని వేడుకుంటున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో నాయన ప్రభా ఈ చేసినటువంటి ప్రతి మాట నాయన ప్రభా మీ యొక్క నాయన ప్రభా సన్నిధికి చేరిందని నమ్ముతూ విశ్వసిస్తూ నాయన ప్రభా, మరి ఇంతవరకు నాయన మీరు చేసినటువంటి ప్రార్థనలను కూడా నాయన ప్రభా తండ్రి మీరు విన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ నాయన ప్రభా ఈ యొక్క సాయంకాల సమయాన్ని మీ యొక్క హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సీయోను మధుర గీతం నుంచి మరొక పాట పాడుకొని ప్రభుని స్తుతించి ఘనపరిచి కొనియాడదాం.
పాట సంఖ్య 183, 183. హృదయం అర్పించేదని ప్రభునకు స్తుతి ప్రశంసలతో అన్న పాట పాడదామండి. పాట సంఖ్య 183, 183. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. పాప భారము మోయం వచనే సుజగతి. పాప భారము మోయం వచనే సుజగతి. పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచే, నిత్య జీవమునిచే. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. సంకట క్లేశము భరించి నమ్రతతో దీనుడై, సంకట క్లేశము భరించి నమ్రతతో దీనుడై. రక్షణ ద్వారము తెరచెను ప్రభువు, రక్షణ ద్వారము తెరచెను ప్రభువు. నిత్య నిరీక్షణనిచ్చెన్, నిత్య నిరీక్షణనిచ్చెన్. హృదయమర్పించెదను ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. ఆశయ పరలోక ప్రేమ పాపుల మగు మనకై. ఆశయ పరలోక ప్రేమ పాపుల మగు మనకై. తిరిగి వెళ్ళకు పాపము నాకు, తిరిగి వెళ్ళకు పాపము నాకు. నిలువకు పాపములో, నిలువకు పాపములో. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం. అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం. కాపాడు మా జీవితమూల, కాపాడు మా జీవితమూల. ఇది ఏ భావినది, ఇది ఏ భావినది. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి.
దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పటి వరకు ఒక పాట పాడుకొని ప్రభుని స్తుతించి గణపరిచి కొనియాడాం. మరి మూడో సెషన్లోకి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. ఈ మూడో సెషన్లో కూడా చక్కగా మరి ఒక 5-6 నిమిషాలు మనం ప్రార్థన చేయబద్దులమే ఉన్నాం. మరి ముఖ్యంగా సంఘస్థుల గురించి ప్రార్థన చేయబద్దులమే. సంఘంలో మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు ఉన్నారు, మరి అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం సంఘస్థుల గురించి ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాము. మరి సియోన్ సంఘస్థులందరికీ మనవి ఏంటంటే, సియోన్ ప్రేయర్ బ్యాంక్ గురించి మెయిన్గా అందరికీ తెలుసు, కానీ మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. సియోన్ ప్రేయర్ బ్యాంకులో ఆ గేట్కి ఒక బాక్స్ ఉంటుంది, చిన్న హోల్ ఉంటుంది. దాంట్లో మీరు ఏ టైంలో తాళం వేసి ఉన్నా కూడా ఏ టైంలో వచ్చి మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రతి సమస్యని ఒక చిట్టి మీద పేపర్ మీద చక్కగా రాసి మలిచి దాంట్లో వేస్తే ఖచ్చితంగా తెల్లారి దాన్ని ఓపెన్ చేసి మేము మరి ప్రతి ఒక్క ప్రార్థన 3 సెషన్లు కూడా ప్రార్థన చేయడానికి, మరి మిగతా సమయాల్లో కూడా ప్రార్థన చేయడానికి చాలా మరి అనుకూలంగా ఉంటుంది. మరి దేవుడు వాటిని కూడా విని మీకు సహాయం చేయడానికి కూడా చాలా మరి మంచి పద్ధతిగా ఉంటుంది. కాబట్టి సంఘస్థులందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క పనిని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని చక్కగా మరి రాసి దాంట్లో వేయాలని మనవి చేస్తున్నాను. మరి ప్రారంభించుకుందాం ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నీకే స్తోత్రం నాయన. మరొకసారి మీ పాద సన్నిధిలో నాయన ప్రభా తండ్రి, ఈ విధంగా మొరపెట్టుకునే మహాభాగ్యం ఇచ్చావు తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా, మేము మాట్లాడుతున్న ప్రతి మాట నాయన ప్రభా తండ్రి మీరు వింటున్నారని నమ్ముతూ ఉన్నాం. నాయన ప్రభా తండ్రి సహాయం చేస్తారని విశ్వసిస్తూ ఉన్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు. నాయన ప్రభా, ముఖ్యంగా నాయన ప్రభా తండ్రి కే నరేష్ గురించి ప్రార్థన చేస్తున్నాం. నాయన ప్రభా తండ్రి, మరి తండ్రి కొద్దిగా ఆల్హాలు తీసుకుంటున్నాడు. నాయన ప్రభా తాగు నుంచి విడుదల దయచేయని వేడుకొచ్చున్నాం. నాయన ప్రభా తండ్రి, దురాత్మ శక్తుల నుండి కూడా విడుదల దయచేయండి. రక్షణ, మారు మనస్సు కొరకు రోజు మందిరానికి వచ్చి ప్రార్థనలో వాక్యంలో బలపరచబడటానికి మీ సహాయం దయచేయని వేడుకొచ్చున్నాం. నాయన ప్రభా, ఉన్నటువంటి అలవాటును మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రభా తండ్రి, ఏదైతే నాయన ప్రభా ఈ లోకంలో నాయన ప్రభా మరి అతన్ని ఇబ్బంది పెడుతున్న ఏ శక్తి అయినా కానీ నాయన ప్రభా యేసుక్రీస్తు నామంలో నాయన ప్రభా అతన్ని విడిచివేయటకు సహాయం దయచేయని వేడుకొచ్చున్నాం. ఆయనకున్న అలవాటు కూడా విడిచివేయటకు సహాయం దయచేయని వేడుకొచ్చున్నాం. వందనాలు నాయన ప్రభా. నాగేశ్వరరావు డ్రైవర్ అప్పుల బాధలో బాధపడుతున్నాడు. ఆయన అప్పుల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి నాయన ప్రభా. ఎంత అవసరమైందో నాయన ప్రభా, ఏ విధంగా వారు అప్పు తీసుకున్నారో నాయన ప్రభా, ఏ అవసరం కోసం తీసుకున్నారో అది మీకు తెలుసు నాయన ప్రభా. తండ్రి మీరే విడిపించండి. వారికి కావాల్సినటువంటి నాయన ప్రభా అవసరత మీరు తీర్చండి నాయన ప్రభా. అవి కట్టుకోవడానికి సహాయం దయచేయని పెట్టుకుంటున్నా. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మరి కరుణాశ్రీ గురించి 4.5 years నరాల బలహీనతతో బాధపడుతుంది నాయన, సహాయం దయచేయండి. ఆయన చిన్న పాపను మీరు జ్ఞాపకం చేసుకోండి, కరుణాశ్రీని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన. వందనాలు, స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడు నాయన. రూతమ్మ ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైనటువంటి రక్షణ దయచేయని వేడుకొంచున్నాం. సంపూర్ణమైన విడుదల దయచేయని వేడుకొంచున్నాం. మీరే ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మేకల లింగయ్య బజారమ్మను జ్ఞాపకం చేసుకోండి. ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు నాయన ప్రభా తండ్రి. తండ్రి ఒంటరిగా ఉంటున్నారు, మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన ప్రతి అవసరత అక్కర దయచేయండి. ఆయన అనారోగ్యాలు ఆయన ప్రతి ఒక్క అరికాలను మొదలుకొని నడినెత్తి వరకు ముట్టి స్వస్థపరిచి బాగు చేయని వేడుకొంచున్నాం. ఈ వయసులో నాయన ప్రభా తండ్రి మీరు మాత్రమే వారికి జ్ఞాపకం రావడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా. మిమ్మల్ని మర్చిపోయి నాయన ప్రభా ఈ వయసులో నాయన ప్రభా తండ్రి వారికి నాయన ప్రభా తండ్రి మరి జ్ఞాపక శక్తి తగ్గిపోయి మిమ్మల్ని మర్చిపోతారేమని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మిమ్మల్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటూ సహాయం దయచేయని వేడుకొంచున్నాం. వందనాలు, స్తోత్రాలు. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన ప్రభా. ఆ మాదిరిగానే నాయన తండ్రి CF చిల్డ్రన్ మినిస్ట్రీస్లో మిషనరీగా పనిచేస్తున్నటువంటి బ్రదర్ డేవిడ్ గారికి బోన్స్ అరిగిపోయినాయి నాయన ప్రభా. ఆపరేషన్ చేయాలన్నారు నాయన ప్రభా. సహాయం దయచేయండి, ఆ కార్యం దయచేయండి. వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. మీరే నాయన ప్రభా మరి దానికి కావాల్సినటువంటి ప్రతి అవసరత మీరు తీర్చమని వేడుకొంచున్నా. వందనాలు, స్తోత్రాలు. ఆ మాదిరిగానే నాయన సహోదరి శ్వేత ఆనంద్ జ్వరంతో బాడీ పెయిన్స్తో బాధపడుతున్నారు, ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. నాయన చాందిని నాయన ప్రభా కొలిగి విజయలక్ష్మి గర్భిణీగా ఉంది నాయన ప్రభా, హాస్పిటల్లో ఉన్నారు. చక్కని నాయన ప్రసవం మీరు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. ఎంత గొప్ప దేవుడు ఆయన. సతీష్ని జ్ఞాపకం చేసుకున్నాం నాయన ప్రభా. ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు నాయన ప్రభా. చక్కగా జరుగుటకు సహాయం దయచేయండి. డానియల్ బాబురావుని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. అద్భుతంగా నాయన ప్రభా ముట్టి స్వస్థపరిచి బాగు చేయని వేడుకొంచున్నాం నాయన ప్రభా. మాదిరిగానే నాయన ప్రభా అనేకులను మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ప్రభా ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి నాయన ప్రభా తండ్రి. ఎవరు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నారో వారందరూ మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన కృప చూపించమంటున్నాను అనుకుంటున్నాం నాయన ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో మాలో నాయన ప్రభా
మా సంఘస్థులలో ఎవరికైనా నాయనా ప్రభా తండ్రి, ఎవరిలోనైనా నాయనా ప్రభా మీకు నచ్చని విషయాలుంటే దయతో నాయనా ప్రభా వారందరినీ క్షమించమని వేడుకొనిచున్నాం. నాయనా ప్రభా తండ్రి, నాయనా ప్రభా మారు మనస్సుకు తగిన ప్రతిఫలం పొందుటకు నాయనా ప్రభా సంఘానికి మీరు నాయనా మరి ఆ యొక్క కృపను దయచేయని వేడుకొనిచున్నాం. వందనాలు, స్తోత్రాలు. నాయనా మాలో ఇంకా ఏదైనా మీకు నాయనా ప్రభా నచ్చని విషయాల్లో ఆయన అడ్డుగా ఉన్న విషయాలు ఏమైనా ఉంటే దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని మార్చమని వేడుకొనిచున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు కొనసాగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనం వాక్యంలోకి వెళ్ళకముందు సీను బద్రగీతంలో నుంచి మరొక పాట పాడుకొని ప్రభుని స్తుతించి కనపడతాం. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. రుజినములపై జయమునిచ్చిన, రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. నరుల పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా దరనేర్పినావు, బాగుగా దరనేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామము. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకుని ప్రాణమునర్పించినావు, ప్రాణమునర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామము. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు, పైకి లేవనెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామము. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నింప
ఎవనికి సాధ్యంబు కాదు చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును వృజినములపై జయమునిచ్చిన వృజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందు విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామమును. మరి ఇప్పటి వరకు మనము చక్కని మరి ఆరాధనలో మనం చక్కగా మనం మరి ఈ 3 సెషన్లో కూడా మనం పాల్గొన్నాం. 3 సెషన్లో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేశాం, చక్కని పాటలు పాడుకున్నాం. మరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మరి సమయానికి మనం వచ్చి ఉన్నాం. మరి వాక్యము 2 అంచుల ఖడ్గం వంటిదని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మన జీవితాల్లో వాక్యం ఎంతో ప్రధానమైనది. అలాంటి వాక్యాన్ని ఈ సాయంకాల సమయంలో మరి మనకు అందించడానికి బ్రదర్ అనిరుద్ధ్ గారు మన మధ్య ఉన్నారు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనమందరం కూడా చక్కగా మరి వినాలని మన దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. Praise the Lord, dear brothers and sisters. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రియ సహోదరి సహోదరులైన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. Today we are going to continue our study on Colossians chapter 3, where Paul has given instructions to Christian households, believers' families. అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవ కుటుంబాలకు, విశ్వాసులైనటువంటి వారి యొక్క కుటుంబాలకు ఇచ్చినటువంటి సూచనలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. గడిచిన వారము మనము కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం. ఈ రోజు 19వ వచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. A family unit is very important because we spend most of our time with our family. కుటుంబము అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఎక్కువగా మన కుటుంబంతోనే మన యొక్క సమయాన్ని మనం గడుపుతూ ఉంటాం. And a good Christian family is one where each member understands their role, God-given role, and their responsibilities. ఒక మంచి క్రైస్తవ కుటుంబము ఎలాంటి కుటుంబం అంటే, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు తమకిచ్చినటువంటి మరి బాధ్యతను, దేవుడు తమకిచ్చినటువంటి ఆ యొక్క మరి అవకాశాన్ని వారు గుర్తించి ఆ యొక్క కుటుంబంలో వారి యొక్క బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తారు మంచి క్రైస్తవ కుటుంబంలో. Last time we looked at verse 18 where Paul spoke to wives, and today we are going to look at verse 19 where Paul speaks to husbands. గడిచిన వారము మనము 18వ వచనము మనం చూసాము. ఎక్కడ మరి అపోస్తలుడైన పౌలు క్రైస్తవ కుటుంబాలతో ఆయన మాట్లాడుతూ భార్యలకు వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయన తెలియజేశాడు. అది గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు భర్తలకు సంబంధించినటువంటి విషయము, అపోస్తలుడైన పౌలు కుటుంబంలో ఉన్నటువంటి భర్తలకు వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని 19వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని ఈ రోజు మనం ధ్యానం చేసుకుందాం. And last time we saw that wives' responsibilities can be summed up in 3 words. First is joyful submission to the husband's leadership. Second is respecting the husband. And third is being a good helper. గడిచిన వారం మనం చూసాం కదా, భార్య క్రైస్తవ కుటుంబంలో ఆమె ఉన్నప్పుడు ఆమె ఎలాగున తన యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క బాధ్యతలను నిర్వర్తించాలి అనే విషయాన్ని 3 మరి విషయాలు మనం నేర్చుకుంటూ ఆ యొక్క విషయాన్ని మనం చూసాము. మొట్టమొదటిది మరి సంతోషముగా తన యొక్క భర్తకు ఆమె లోబడి ఉండాలి. రెండవది ఆమె తన యొక్క భర్తను గౌరవిస్తూ ఉండాలి. మూడవది తన యొక్క భర్తకు సాటి అయినటువంటి సహకారిగా మరి అన్ని విషయాల్లో కూడా ఆమె ఉండాలి. And there are 3 passages both for wives and husbands in New Testament. One is this Colossians chapter 3, another is Ephesians chapter 5, and the last is 1 Peter 3. So 2 are written by Paul and 1 written by Peter. And in these passages we find what are God's instructions for husbands and wives. కాబట్టి ఈ యొక్క నూతన నిబంధనలు మనం చూసినప్పుడు క్రైస్తవ కుటుంబాలకు, భార్య లేదా భర్తకు
వారు ఎలా నడుచుకోవాలి, కుటుంబం పట్ల వారి యొక్క వ్యవహారం ఎలా ఉండాలి అనేది మరి 3 చోట్ల మనకు తెలియచేయబడింది. మొదటిది కొలస్సీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలో 18వ వచనం నుంచి అయితే, రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మరి పౌలు చేత రాయబడింది. మూడవది పేతురు ద్వారా రాయబడినటువంటి పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ 3 వాక్య భాగాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి భార్య లేదా భర్త వారు ఎలా వ్యవహరించాలి అనేది మనం చూస్తాం. వీటిలో 2 పౌలు చేత రాయబడ్డాయి, ఒకటి పేతురు చేత రాయబడింది. So let's start, before we read Colossians 3:19, let us start with 1 Corinthians 11:3. మనము ఈ యొక్క కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో చదువుకోవడానికి ముందుగా కొరింథీకి రాసినటువంటి పత్రికలో మనం చదువుకుందాం. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో నుంచి. Here Paul tells the church of Corinth that now I want you to realize that the head of every man is Christ. The head of woman is husband or man, and the head of God, Christ, is God. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. Now, headship means some kind of leadership, and here we see that God the Father is head of Christ. Even though God the Father and God the Son are equal, but still the Son submits to the Father, he obeys the Father. God the Father is head of Christ, and Christ is head of every man, and a husband is head of wife. చూడండి, ఇక్కడ మరి శిరస్సు అనే మాట మనకి ఏమి సూచిస్తుందంటే నాయకత్వాన్ని ఇది సూచిస్తూ ఉంది, లేదా అధికారాన్ని ఇది సూచిస్తూ ఉంది. ఇక్కడ క్రీస్తుకు శిరస్సు దేవుడు అని పౌలు చెప్తున్నాడు. అనగా మరి క్రీస్తు దేవుని కంటే తక్కువవాడా, తండ్రి అయినటువంటి దేవుని కంటే తక్కువవాడా అంటే కాదు. క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ముగ్గురు కూడా వారు సమానులుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునికి ఆయన లోబడి ఉన్నారు కాబట్టి, తండ్రికి ఆయన విధేయుడై ఉన్నారు కాబట్టి, ఆయన తండ్రి మరి యేసుక్రీస్తు ప్రభువారికి శిరస్సు అయి ఉన్నారు. అలాగే క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి పురుషుడికి కూడా ఆయన శిరస్సు అయి ఉన్నారు. అలాగే ప్రతి పురుషుడు కూడా తన యొక్క భార్యకు ఆయన శిరస్సు అయి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా అధికారము లేదా నాయకత్వము అనేది శిరస్సు అనేది సూచిస్తుంది. Now the next question comes is, what kind of head, what kind of leadership we are talking about here when we say Christ is the head of every man, God the Father is head of Christ, and a husband is the head of wife. అయితే ఇక్కడ మరి శిరస్సు లేదా ఈ నాయకత్వము అనేది ఎటువంటి నాయకత్వము అనేది ఈ యొక్క శిరస్సు అనేది సూచిస్తూ ఉంది. అనగా స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు అని చెప్పడంలో ఈ యొక్క నాయకత్వము, ఈ యొక్క అధికారము అనేది దేనికి, ఎటువంటి నాయకత్వాన్ని ఇది సూచిస్తూ ఉంది. Now the head these days has begun to mean like a boss or a manager, but that's not what Bible talks about being head or a leader. It talks about more like being a shepherd. చూడండి, మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినప్పుడు నాయకత్వము లేదా శిరస్సు అయి ఉండటము అనేది మరి అది యజమానుడికి మరి లేదా తమ పైన ఉన్నటువంటి అధికారికి అది మరి ప్రస్తుత పరిస్థితి అది సూచనగా ఉంది. కానీ వాస్తవానికి కనుక మనం చూసినప్పుడు అది మరి యజమానుడు లేదా నాయకుడు అనేది దేనికి అది సూచనగా ఉందంటే కాపరికి లేదా కాపరత్వమునకు అది సూచనగా ఉంది. And we see more about this in Ephesians chapter 5, where husband is called the head of the house or the head of the wife. Turn to Ephesians chapter 5 and we'll read 22 to 24. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కనుక మనం చూసినప్పుడు 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ పురుషుని యొక్క లేదా ఈ యొక్క శిరస్సుని గురించి మరి అది మరింతగా ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. ఒకసారి ఆ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. So 5:22 says, wives, submit yourself to your own husband as to the Lord, as fitting in the Lord. Now 23, see, for, that means because the husband is the head of the wife, as.
Now, what kind of head is this? As Christ is the head of the church, his body, of which he is the savior. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము 23వ వచనం. 22వ 5వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. See how is head explained here? The head is explained just like Christ is the head of the church. And how Christ is the head of the church? By being its savior, by being its shepherd, that Christ was willing to lay down his life for the church. That's the kind of headship is being talked here. చూడండి, ఇక్కడ మరలా అలాంటి వచనాలే మనం చూస్తున్నాం కదా. పురుషుడు మరి స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. అలాగే మరి క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. స్త్రీకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు, సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఎలాగున మరి సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అంటే, మరి క్రీస్తు సంఘం కొరకు ఏం చేశాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆయన తన యొక్క సంఘము కొరకు ఆయన మరి తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి సైతము ఆయన మరి వెనుకడలేదు. ఆ విధంగా మరి అటువంటి ఒక నాయకత్వాన్ని లేదా అటువంటి ఒక మరి అధికారాన్ని ఇక్కడ అది సూచిస్తుంది. అనగా మరి పురుషుడు కూడా తన యొక్క భార్య కొరకు ఆయన మరి అటువంటి రక్షకుడై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. So when we talk about the roles or responsibility in Bible about husband, so we need to basically see that husband is like under the Lord. Husband is the shepherd of the wife and the family. He is the head. కాబట్టి బైబిల్లో మనము ఈ యొక్క క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి బాధ్యతలు వాటి గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రతి పురుషుడు కూడా మరి క్రీస్తు ప్రభువారి యొక్క అధికారం కింద ఆయన లోబడి జీవిస్తూ మరి తన యొక్క కుటుంబానికి, తన భార్యకు, తన బిడ్డలకు ఆ యొక్క పురుషుడు కాపరిగా, నాయకుడుగా మరి ఆయన ఉన్నాడు. See, when Adam and Eve sinned in the Garden of Eden, and we know how Eve was deceived first, and she gave fruit to Adam, and Adam ate it. Later on, when God called them, he did not call Eve, even though Eve was the one who was first deceived and sinned first. God said, Adam, where are you? Or because in God's side, the husband or the father, he is the shepherd. He is the one who has certain kind of special responsibility towards the wife and family. చూడండి, మరి ఏదైనా తోటలో మరి ఆదాము అవ్వలను దేవుడు ఉంచినప్పుడు మరి అక్కడ ఆదాము భార్య అయినటువంటి అవ్వ, ఆమె మరి మొట్టమొదటిగా దేవుడు నిషేధించినటువంటి ఆ యొక్క చెట్టు పండ్లు తిని, ఆమె తినడం మాత్రమే కాకుండా తీసుకుని వచ్చి ఆదాముకు ఇచ్చి, ఆదాము కూడా అవి తిన్న తర్వాత దేవుడు మరి మొట్టమొదటిగా ఆదామునే పిలిచాడు తప్ప అవ్వను పిలవలేదు. దేవుడికి తెలుసు ఆదాము కంటే ముందే అవ్వ ఆ యొక్క మరి చెట్టు ఫలాలను ఆమె తిన్నదని చెప్పి. అయినా సరే దేవుడు అవ్వను పిలవలేదు, కానీ ఆదామునే పిలిచి, ఆదామా నీవెక్కడ ఉన్నావు అని ఆదాముని అడిగాడు. ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో మరి కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి భర్త లేదా తండ్రికి మరి కుటుంబం పట్ల ప్రత్యేక మరి భర్తకు లేదా ఆ యొక్క తండ్రికి మరి దేవుడు అప్పగించాడు కాబట్టి. And we see one example in Bible about a very godly man by name Job, in Job chapter 1. చూడండి, బైబిల్లో ఒక ఉదాహరణ మనం చూద్దాము. ఎంతో మరి దైవ భక్తి కలిగి జీవించినటువంటి ఒక వ్యక్తిని మనము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి పేరు యోబు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. In Job chapter 1 verse 1, we read about Job, and this is what the Lord said. There was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright, one who feared God and turned from evil. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
Verse 2, there were born to him 7 sons and 3 daughters. That means he was a family man, not a single person. రెండవ వచనం, అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. కాబట్టి అతడు ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. అతడు మరి ఒంటరి వాడు కాదు. And then in verse 3, it talks about his possessions. He possessed 7,000 sheep, 3,000 camel, 500 yoke of oxen, 500 female donkeys, and very many servants, so that this man was the greatest of all the people in the east. మూడవ వచనంలో అతడు కలిగి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వివరాలు మనం అక్కడ చూస్తున్నాం. మూడవ వచనం నుంచి చదువుతున్నాను, గమనించండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. Verse 4 talks about how all these sons and daughters, they had very good relationship and they used to have family get-togethers. Verse 4 says, his sons used to go and hold feast in the house of each one on his day, and they would send and invite their 3 sisters to eat and drink with them. 4వ వచనంలో తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుమారులు కుమార్తెలు వారు ఏ విధంగా తమ యొక్క ఇళ్లలో వారు మరి ఆనందించేవారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. 4వ వచనం చూడండి. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెళ్లను తమతో కలిసి అన్నపానములు పుచ్చుకోవడం వలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. Now, why Bible tells about these family get-togethers, that his children had good relationship and they would get together, call their sisters, in this passage, chapter 1? అయితే ఈ యొక్క మొదటి అధ్యాయములో మరి ఈ యొక్క వచనంలో ఎందుకు మరి యోబు కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలు ఈ విధంగా వారు తమ తమ ఇండ్లలో వారు కుటుంబంగా కలిసి వారు ఆనందించేవారు, వారు విందు చేసుకునేవారు అని మనకు తెలియచేయబడుతుంది. See, the objective of first 5 verses is to show that Job was a blameless and upright person, because then from verse 6 it will start that he will be tested, because Lord will say to Satan that he is such an upright person who fears God. చూడండి, మొదటి 5 వచనాల్లో, యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి 5 వచనాల్లో యోబును గురించినటువంటి పరిచయం మనం చూస్తాం. యోబు ఎక్కడ ఉండేవాడు, అతను ఏం కలిగి ఉన్నాడు, అతని కుటుంబము, అతని యొక్క విధానము ఏ విధంగా ఉండేది అనేది, అతని నీతిమంతుడిగా ఉండేవాడు, యథార్థవంతుడిగా ఉండేవాడు. ఈ యొక్క విషయాలన్నీ కూడా మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. 6వ వచనం నుంచి మరి అతను పరీక్షించబడుతున్నాడు అనే విషయాన్ని మనకు బైబిల్లో లిఖితం చేయబడింది. See, now let's read verse 5. And when the day of feast had run their course, Job would send and consecrate them, and he would rise early in the morning and offer burnt offerings according to the number of them all. For Job said, he said in his heart, it may be that my children have sinned and cursed God in their heart. Thus Job did continually. చూడండి, 5వ వచనంలో యోబు చేసేటువంటి పని మనం చూస్తాం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. So we see here how Job shepherded his family, and that is one thing pointed out specifically about him, that how blameless and upright he was. And this is an example of headship, how a husband or a father should feel the responsibility and headship for his wife and family. చూసారా, మరి ఈ విధంగా యోబు మరి దేవుడు తనకిచ్చినటువంటి కుటుంబం పట్ల తన యొక్క బాధ్యతను, దేవుడు తనను శిరస్సుగా ఉంచినప్పుడు ఆ దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క మరి నాయకత్వాన్ని ఈ విధంగా మరి యోబు దేవుని పట్ల మరి కనపరిచేవాడు. తన కుటుంబం కొరకు, తన యొక్క పిల్లల కొరకు అరుణోదయంలో లేచి వారి కొరకు బలులు అర్పిస్తూ దేవుడు తనకిచ్చినటువంటి కాపరత్వాన్ని అతను నమ్మకంగా మరి అతను నిర్వర్తిస్తూ ఉండేవాడు. కాబట్టి బైబిల్లో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తండ్రి లేదా భర్త తన యొక్క కుటుంబం కొరకు ఇటువంటి ఒక నాయకత్వాన్ని లేదా ఇటువంటి ఒక కాపరత్వాన్ని అతడు కలిగి వ్యవహరించవలసిన వాడుగా ఉన్నాడు. Now let's go back with this introduction that husband is a head of the wife. Let's go back to Colossians chapter 3 and read our verse 19.
కాబట్టి ఇది ఇప్పటి వరకు కూడా మరి ఉపోద్ఘాతంగా మనం విన్నాం కాబట్టి ఇది మనం దృష్టిలో ఉంచుకుని ఈ రోజు మనము ధ్యానం చేసుకునే వచనాన్ని మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. Verse 19, husbands, love your wives. That's the meaning of shepherding or being a head. And do not be bitter with them. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. Now here Paul is very short command, love your wives, and at the same time he specifically says that do not be bitter or resentful, angry on inside on them. చూసారా, ఇక్కడ చాలా స్వల్పమైనటువంటి ఆజ్ఞ లేదా స్వల్పంగా మరి చాలా చిన్న ఆజ్ఞని పౌలు ఇస్తున్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకండి, వారిని కష్టపెట్టకండి, వారి పట్ల ఆగ్రహంగా మీరు ప్రవర్తించకండి అని భర్తలైనటువంటి వారికి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. See, this is one thing which God's word is clearly saying husbands need to be careful of with their wives, that they need to not be harsh, angry or bitter on the inside with their wives. కాబట్టి దేవుని యొక్క వాక్యము పురుషులకి లేదా భర్తలకి చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి విషయం ఇదే. వారు తమ యొక్క భార్యల పట్ల ప్రేమ కలిగి వారు నడుచుకోవాలి. అదే సమయంలో వారి పట్ల వీరు కఠినంగా వ్యవహరించకూడదు. భార్యల పట్ల భర్తలు కఠినంగా లేదా వారి పట్ల దురుసుగా కోపంతో వారి పట్ల వ్యవహరించకూడదు. Instead, husbands need to forgive and forbear with their wives. దానికి బదులుగా భర్తలైనటువంటి వారు తమ యొక్క భార్యలను క్షమించేవారుగా, వారితో కలిసి సహించేవారుగా వారు ఉండాలి. Now, the same thing Paul told not to husband but to everyone in Colossians 3:13. He said, forbearing with one another. If anyone has any complaints against another, forgive each other as the Lord has forgiven, you must forgive. చూడండి, ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక ఇదే 3వ అధ్యాయం 13వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. ఎవడైనను తనకు తాను హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. So as Christ forgives us, as Christ has been so patient with us, so much forbearing with us, similarly husbands need to be very patient with their wives and forgive their wives for their weaknesses, their mistakes and their misdoings. కాబట్టి యేసు ప్రభువు వారు ఎలాగైతే మరి మన పట్ల ఆయన వ్యవహరిస్తున్నారో, మనల్ని ఎలాగైతే ఆయన ప్రేమిస్తున్నారో, మనల్ని ఎలాగైతే ఆయన సహిస్తున్నారో, అలాగే భర్తలైనటువంటి వారు కూడా తమ యొక్క భార్యల పట్ల ప్రేమ కలిగి వ్యవహరిస్తూ, వారిని క్షమిస్తూ, వారిని సహిస్తూ వారి పట్ల మరి భర్తలైనటువంటి వారు వ్యవహరించవలసిన వారుగా ఉన్నారు. Now, forgiveness and forbearance are different. Forgiveness means that somebody does something wrong and you forgive them and they repent. Forbearing means that they do something wrong but they continue to do that wrong, but you are still patient with them, you are bearing with them, just like the Lord is so slow to anger or so long suffering. It means even though we keep committing the same mistakes, he bears with us and helps us to overcome those things. So that is forbearance, and that is what Paul is saying, that do not be bitter, resentful, harsh with your wives, instead be forgiving and forbearing. కాబట్టి క్షమించటము మరి సహించటము ఇవి రెండు కూడా ఇవి ఒకదానికొకటి కొంచెం భిన్నమై ఉన్నాయి. క్షమించటం అంటే ఎవరైనా ఒక వ్యక్తి తప్పిదం చేసినప్పుడు లేదా పొరపాటు చేసినప్పుడు వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణ వేడుకున్నప్పుడు, అయ్యా నేను ఈ విషయంలో మీ పట్ల తప్పుగా వ్యవహరించాను, తప్పు చేశాను, నన్ను క్షమించండి అని వారు పశ్చాత్తాపడినప్పుడు మనము వారిని క్షమించటము, వారు చేసినటువంటి తప్పుదాన్ని మరి క్షమించటము, అది క్షమించటం అయితే, మరి సహించటము అనేది ఏంటంటే మరి ఎవరైనా మన పట్ల వారు ఒక విషయంలో వారు తప్పుగా వ్యవహరిస్తున్నారు, వారు వ్యవహరించినప్పుడు మనము వారిని క్షమిస్తూ ఆ యొక్క తప్పిదం విషయంలో వారు మరలా అదే తప్పిదాన్ని వారు మన పట్ల చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క తప్పిదం విషయంలో మనం వారిని ఓర్చుకుంటూ, వారిని సహిస్తూ, వారిని క్షమిస్తూ
మరి వారితో మనం కలిగినటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని మనం విడిచిపెట్టకుండా వారు పదే పదే మరలా అదే తప్పిదాన్ని చేస్తున్నా వారు ఆ తప్పు చేయకుండా ఉండేలాగున వారికి నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు, నిన్ను నువ్వు సరి చేసుకో అని ప్రేమపూర్వకంగా వారిని మరి వారికి చెప్తూ ఆ యొక్క తప్పిదం విషయంలో వారు క్షమాపణ కోరుకోనప్పటికీ కూడా దాని విషయంలో వారిని మనం క్షమిస్తూనే ఉండటము అనేది సాయంత్రమైంది. దేవుడు మన యొక్క జీవితాల్లో కూడా ఆయన చేసేది అదే. మనము ఒక విషయంలో ప్రభువును పదే పదే బాధపెడుతున్నప్పటికీ కూడా ఆయన మన పట్ల సహనాన్ని వ్యక్తం చేస్తూ తన యొక్క కోపాన్ని మన మీద చూపించకుండా ఆయన కోపగించుకునే విషయంలో ఆయన దీర్ఘశాంతం కలిగి మనల్ని సహించుకుంటూ మనల్ని ఓర్చుకుంటూ ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ రెండు కూడా మరి భర్తలైనటువంటి వాళ్ళు మీలో కలిగి ఉండాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. Now, the next thing that comes is, what if bitterness develops? What if there is anger that develops because of some issue? Whose responsibility is to take action and resolve it? చూడండి, మరి ఒకవేళ ఈ యొక్క కోపము లేదా అనేది పెరిగిపోయినప్పుడు, లేదా ఒకవేళ భార్యల పట్ల ఈ యొక్క మరి ఆగ్రహము అనేది మరి ఎక్కువైపోయినప్పుడు మరి ఏం చేయాలి? ఈ యొక్క నిష్ఠూరము అనేది పెరిగినప్పుడు ఏం చేయాలి? ఎవరు ముందుగా ఆ యొక్క విషయాల్లో మరి ముందడుగు వేసి ఈ యొక్క మరి వారి మధ్యలో వచ్చినటువంటి ఆ యొక్క భేదాభిప్రాయాల విషయంలో సరి చేయాలి అనేది అది ఎవరి యొక్క బాధ్యత? ఎవరు ముందు ఆ యొక్క అడుగు వేయాలి? See, the head of the wife in the house is husband. So it is husband's responsibility, even though it may not be his mistake. Still, being a leader means we need to take the initiative to bring back peace, to resolve bitterness, to not let go down the sun on our anger, on those things. So it is husband's responsibility. He has to take the first step instead of waiting on wife or instead of waiting on children, because he is the head. చూడండి, కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి మరి వ్యక్తి లేదా కుటుంబంలో మరి భర్తగా ఉన్నటువంటి ఆయన, తండ్రిగా ఉన్నటువంటి ఆయన తన యొక్క బాధ్యత మరి మొదటిగా తన కుటుంబంలో వచ్చినటువంటి ఆ యొక్క భేదాభిప్రాయం విషయంలో ఆయనే ముందుగా మరి ఆ యొక్క అడుగు వేయాలి. తన యొక్క భార్య మరి ఆ యొక్క తప్పిదము అతనిది కాకపోయినప్పటికీ, అతను పొరపాటు చేయకపోయినప్పటికీ కూడా కుటుంబంలో సమాధానం తీసుకొచ్చే విషయంలో మొదటి అడుగు మరి ఆ కుటుంబ యజమానుడిగా దేవుడిచ్చినటువంటి నాయకత్వానికి లోబడి ఆ యొక్క భర్త లేదా ఆ తండ్రి ఆ పని చేయవలసిన వారుగా ఉన్నాడు. మరి భార్య తన పట్ల తప్పుగా వ్యవహరించినప్పుడు మరి భార్య తన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరకపోయినా సరే ముందుగా భర్తే ఆ పని చేయాలి. అలాగే పిల్లల విషయంలో కూడా పిల్లలను కూడా మరి ఆ యొక్క విషయంలో క్షమించి వారితో మరి సమాధానము మరి కుటుంబంలో సమాధానం తీసుకొచ్చే విషయంలో భర్తలే మరి ముందుగా లేదా తండ్రులే ముందుగా ఆ యొక్క పని చేయవలసిన వారుగా ఉన్నారు. So husband has to always see, how is my head to me? That is how Christ is to me. When the husband focuses his eyes on his head, Christ, then he realizes that, okay, how much Christ is bearing every day, how much I am falling short. Then when he looks at him being head of others, he will see, oh, I can forbear. I can bear with others with their weaknesses because my head, Christ, is bearing lot more. So as long as husband keeps his eyes on his head, he can actually become a head like Christ. కాబట్టి పురుషునికి మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడు తన యొక్క శిరస్సు అయినటువంటి క్రీస్తు తన పట్ల ఎలాగున వ్యవహరిస్తున్నాడు అనే దాన్ని ముందుగా దృష్టిలో ఉంచుకోవాలి. తాను తప్పుగా వ్యవహరించినప్పుడు లేదా తాను తప్పిదం చేసినప్పుడు తన యజమానుడు అయినటువంటి లేదా తన శిరస్సు అయినటువంటి క్రీస్తు తన పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడో ఆయన చూసినప్పుడు మరి తాను ఏ కుటుంబంలో అయితే శిరస్సుగా ఉన్నాడో తన కుటుంబంలో మరి తాను శిరస్సుగా ఉన్నప్పుడు తన పట్ల తనకు శిరస్సుగా ఉన్నటువంటి క్రీస్తు వ్యవహరించినట్లు మరి ఆయన కూడా వ్యవహరించవలసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి భర్తలు అయినటువంటి వారు కుటుంబంలో మరి తండ్రులుగా ఉన్నటువంటి వారు ముందుగా తమ శిరస్సుతో సరైనటువంటి సహవాసాన్ని వారు కలిగి ఉండాలి. తమ శిరస్సును వారు ఎప్పుడు చూస్తూ మరి ఆయన క్రీస్తు తమ పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడో తాము కూడా తమ కుటుంబాలలో శిరస్సులుగా ఉన్నారు. కాబట్టి ఆ శిరస్సు అనేటువంటి ఆ యొక్క పురుషుడు క్రీస్తు తన పట్ల వ్యవహరిస్తున్నటువంటి విధంగానే తాను కూడా తన యొక్క కుటుంబం పట్ల, తన యొక్క భార్య పట్ల, తన యొక్క పిల్లల పట్ల అతను వ్యవహరించవలసిన వాడుగా ఉన్నాడు.
And if the husband moves his eyes away from his head Christ, then he will start getting feeling, why should I bear? Why should I? Then he will start becoming selfish. He will forget how much his head is bearing with him, forgiving him. So it is very important for the husband, since you have, since we are the heads, we need to keep our eyes on Jesus, who is our head. కాబట్టి ఒకవేళ ఆ విధంగా కాకుండా మరి తనకు శిరస్సు అయినటువంటి యేసు వైపు చూడకుండా, తనకు శిరస్సు అయినటువంటి క్రీస్తు వైపు చూడకుండా తన యొక్క దృష్టి పక్కకు మళ్లించుకున్నట్లయితే మరి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క శిరస్సుగా ఉన్నటువంటి ఆ యొక్క పురుషుడు లేదా ఆ యొక్క భర్త, ఆ తండ్రి అతడు మరి స్వార్థపరుడుగా మారిపోతాడు. నేనెందుకు సహించాలి, నేనెందుకు ముందు క్షమాపణ చెప్పాలి, నేనెందుకు మరి సహించుకోవాలి అనేటువంటి ధోరణి అతనిలో ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అది కుటుంబంలో సమాధానానికి బదులు అసమాధానాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి తన యొక్క శిరస్సు అయినటువంటి క్రీస్తు మీద ఎప్పుడు తన యొక్క దృష్టి నిలుపుకోవాలి. తన యొక్క శిరస్సు అయినటువంటి క్రీస్తు తన పట్ల ఎలా వ్యవహరిస్తున్నాడో అది దృష్టిలో ఉంచుకుంటూ తన కుటుంబం పట్ల ఆ శిరస్సుగా ఉన్నటువంటి ఆ పురుషుడు, ఆ యజమానుడు, ఆ యొక్క భర్త, ఆ తండ్రి అతడు తన కుటుంబం పట్ల అతడు వ్యవహరించవలసిన వాడుగా ఉన్నాడు. Now, this is what Paul told to the Colossian church. Now, let's read what Paul told for husbands to the Ephesian church. ఇది కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో పౌలు మరి పురుషులైనటువంటి వారు లేదా భర్తలుగా ఉన్నటువంటి వారికి తెలియజేసినటువంటి విషయాలు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు మరి ఆ యొక్క భర్తలకు ఏం తెలియజేస్తున్నాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి Chapter 5, and we read from verse 28 to 33. 5వ అధ్యాయము 28వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చదువుకుందాం. And then we will look at 1 Peter 3. So these are the three passages both for husband and wife. తర్వాత పేతురు రాసినటువంటి పత్రికల నుంచి మనం చూద్దాము. అక్కడ మరి పేతురు ఏం తెలియజేస్తున్నాడు కుటుంబంలో ఉన్నటువంటి పురుషులకు. కాబట్టి ఈ 3 వాక్య భాగాల్లో కూడా మరి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి భర్తలకు, యజమానులకు, తండ్రులకు ఈ యొక్క 3 వాక్య భాగాలు కూడా వర్తిస్తాయి. Verse 28. In the same way, husbands should love their wives as their own bodies. He who loves his wife loves himself. For no one ever hated his own flesh, but nourishes, that means feeds, provides, and cherishes, that means delights and cares, just as Christ does the church, because we are members of his body. 28 to 30. 28వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించి వాడెవడునూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమునమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. Now 31 to 33. Therefore, a man shall leave his father and mother and hold fast to his wife, and the two shall become one flesh. This mystery is profound, and I am saying that it refers to Christ and the church. However, let each of you love his wife as himself, and let the wife show respect to her husband. 31వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. Now here in this passage, again the overall command is same, that husbands love your wife, but it is explained more. Just like in Colossians, Paul said, husbands love your wife and do not be bitter with them. Here he is saying, husbands love your wife in the same way as you love your own bodies. చూడండి, ఇక్కడ కూడా పౌలు మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మరి అతను ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నాడు. పురుషులారా మీ యొక్క భార్యను మీరు ప్రేమించండి, వారిని నిష్ఠూర పెట్టకూడదు అనేటువంటి ఆజ్ఞ అక్కడ ఇచ్చాడు. అయితే ఇక్కడైతే దానినే ఇక్కడ చెప్తూ కొంచెము వివరణ అనేది ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మీ యొక్క భార్యలను మీరు ప్రేమించాలి. భర్తనటువంటి వారు ఎలా ప్రేమించాలి అంటే తమ స్వంత శరీరాలను ఎలాగైతే ప్రేమించుకుంటారో అలాగే తన యొక్క భార్యను కూడా వారు ప్రేమించవలసిన వారుగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు స్పష్టం చేస్తున్నాడు. Now, why he uses his own bodies?
he says that, okay, look how you treat your body. Nobody in their right mind would hurt themselves, injure their body, injure themselves. But instead, we feed our body, we provide for our body, and we care for our body. So just like you love your own body, love husbands, love your wife, because she is a part of you. చూడండి ఇక్కడ మరి పౌలు తెలియచేస్తున్నాడు పురుషులకు ఏమనంటే, మీ యొక్క శరీరాలను మీరు ఎలాగైతే ప్రేమిస్తారో అలాగే మీ యొక్క భార్యలను కూడా మీరు ప్రేమించవలసిన వారుగా ఉన్నారు అని చెప్తున్నాడు. ఎందుకనంటే చూడండి, ఏ వ్యక్తి కూడా బుద్ధిపూర్వకంగా తన యొక్క శరీరాన్ని గాయపరచుకోడు, తన యొక్క శరీరాన్ని తన యొక్క శరీరానికి కావాల్సినటువంటి పోషణ అందిస్తాడు, తన శరీరాన్ని చాలా చక్కగా చూసుకుంటాడు, తన శరీరానికి కావలసినవన్నిటిని కూడా సమకూరుస్తాడు. ఎలాగైతే నీవు నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావో అలాగే నీ యొక్క భార్యని కూడా నీవు ప్రేమించాలి, నీ భార్యని కూడా నువ్వు పోషించాలి, నీ భార్యని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ భార్యని కూడా నువ్వు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. నీ శరీరాన్ని నీవు ఎలాగైతే ప్రేమిస్తావో నీ భార్యని కూడా నీవు అలాగే ప్రేమించాలి, ఎందుకంటే ఆమె నీ శరీరంలో భాగమై ఉన్నది అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. And then he goes on to say, therefore, to do this, you have to leave your father and mother. That is, after marriage, you need to leave father and mother and hold fast to your wife. అందుకే మరి 31వ వచనంలో మనం చూసినప్పుడు, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి నీ యొక్క భార్య నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ భార్యను నువ్వు ప్రేమపూర్వకంగా చూసుకోవాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు విడిచిపెట్టవలసిన వాడుగా ఉన్నావు అని చెప్తున్నాడు. So here we see one of the responsibility of husband is from the word, right? From verse 29, he says, no one ever hated his own flesh, but nourishes or feeds or provides. The husband has to provide for the wife, for wife's needs. చూడండి 29వ వచనంలో మనం చూసినప్పుడు పౌలు అంటున్నాడు, తన శరీరంను ద్వేషించి వాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును అనే మాట మనం ఇక్కడ చూస్తాం. కాబట్టి పురుషుడు అయినటువంటి వాడు తన యొక్క శరీరాన్ని ఎలాగైతే పోషించుకుంటుందో అలాగే తన యొక్క భార్యను కూడా ఆయన పోషించాలి, తన యొక్క భార్యను కూడా ఆయన సంరక్షించాలి. So under the Lord, the husband is the provider for wife and for the family, both their physical needs and their spiritual needs. కాబట్టి దేవుని యొక్క అధికారం కింద పురుషుడు తన యొక్క కుటుంబానికి పోషకుడుగా ఉన్నాడు, తన యొక్క కుటుంబం యొక్క అవసరతలు తీర్చేవాడిగా ఉన్నాడు. అవి శారీరకమైనటువంటి అవసరతలు లేదా భౌతికమైనటువంటి అవసరతలు మాత్రమే కాదు, కానీ ఆత్మీయ అవసరతలు కూడా తీర్చవలసినటువంటి వ్యక్తిగా పురుషుడు తన యొక్క కుటుంబానికి ఉన్నాడు. So husbands need to pray for their wives, for their family, and provide for all their physical needs. That is what it means, how we provide for our bodies. And the second is not only nourish, but we cherish our bodies. That means we delight in them or we take care of them. That's the second thing. కాబట్టి పురుషుడు అనేటువంటి వారు తమ యొక్క కుటుంబాల కొరకు, తన యొక్క భార్య కొరకు, తన యొక్క పిల్లల కొరకు వారు ప్రార్థించవలసిన వారుగా ఉన్నారు. వారి కొరకు దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థించవలసినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ తమ యొక్క భార్యలను, తమ యొక్క కుటుంబాన్ని, తమ పిల్లలను వారు పోషించాలి. పోషించడం మాత్రమే కాదు కానీ వారి కొరకు వారు సంతోషించాలి, వారి కొరకు ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఎందుకంటే మన యొక్క శరీరం విషయంలో మనం ఎలాగైతే సంతోషిస్తామో అలాగే మన యొక్క భార్య పురుషుడు తన యొక్క భార్య విషయంలోనూ తన యొక్క బిడ్డల విషయంలోనూ ఆయన సంతోషించవలసిన వాడుగా ఉన్నాడు. So there are two words in English used in Proverbs 29, that no one hated his own flesh but nourishes and cherishes. So nourishes means providing and cherishes is caring and delighting. How is it in Telugu? 29. It is like you have to feed and you have to you have to protect. Feed and protect or care, correct. So those are, yes, Justin? In English it is good, sir. That was I'm saying. Yeah. So we need to protect, as husbands are the ones who have to protect their wives, right? If in the night some sounds come outside, right? You shouldn't ask her to go and check outside. It is your responsibility to go and check outside. చూడండి, మరి ఇక్కడ మనం చూసినట్లయితే 29వ వచనంలో మనం చూస్తాము, తన శరీరమును ద్వేషించి వాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడిని దానిని పోషించి
సంరక్షించును అనేటువంటి రెండు మాటలు మనకు చూస్తాం. మన శరీరాన్ని మనం ఎలాగైతే పోషించుకుంటూ మనం కాపాడుకుంటూ ఉంటామో అలాగే మన యొక్క కుటుంబాన్ని మన యొక్క కుటుంబంలో దేవుడు ఇచ్చినటువంటి భార్యను బిడ్డలను కూడా మనము పోషించాలి, వారిని మనము సంరక్షించాలి, అనగా వాటిని మనము కాపాడాలి, వారిని మనము సంరక్షించేటువంటి వారంగా పోషించేటువంటి వారంగా ఉండాలి. అనగా మరి దానికి అర్థము ఏంటంటే మరి ఉదాహరణకి రాత్రి కాలము మరి నిద్రపోతున్నప్పుడు ఏదైనా మరి బయట నుంచి ఏదైనా శబ్దం కనుక వినిపించినప్పుడు పురుషునిగా నీవు ముందు వెళ్ళి అది ఏంటి అనేది నీవు చూడాలి తప్ప నీ భార్యను పంపించి ఏదో శబ్దం వస్తుంది చూడు అని వారిని బయటికి పంపించడము అది సరైనటువంటి విధానం కాదు. భర్తగా నీ యొక్క బాధ్యత అది. నీవు వారిని సంరక్షించవలసిన వాడుగా ఉన్నావు కాబట్టి నీవే ఆ యొక్క బాధ్యతను తీసుకుని దానిని చేయవలసిన వాడుగా ఉన్నావు. And in English, this word cherish is also having a meaning of delight or be happy with your wife. చూడండి, ఇంగ్లీష్ లో కనుక మనం చూసినప్పుడు అక్కడ నరిష్ అండ్ చెరిష్ అనేటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. అనగా దాన్ని పోషించాలి, దానిలో నీవు మరి ఆనందాన్ని వ్యక్తం చేయాలి. అనగా నీ దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్య విషయంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డల విషయంలో నీవు సంతోషించేవాడుగా, ఆనందించేవాడుగా, నీవు హర్షము వ్యక్తం చేసేవాడుగా ఉండాలి. So see Ecclesiastes 9:9. చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. Here the writer says, enjoy life with the wife whom you love, all the days of your vain life that he has given you under the sun, because that is your portion in life and in your toil at which you toil under the sun. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం మనం చూసినప్పుడు, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించుము, ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాన్ని అంతటికి అదే నీకు కలుగు భాగము. So you see here it says that enjoy your life with your wife. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నీ యొక్క జీవిత కాలాన్ని నీ యొక్క భార్యతో కలిసి నీవు సంతోషించు, నీవు సుఖించు అని చెప్తున్నాడు. So husbands need to express their delight in their wife. కాబట్టి భర్తలైనటువంటి వారు తమ భార్యల విషయంలో వారు సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేసేవారుగా ఉండాలి, ఆనందాన్ని వెల్లడిపరిచేవారుగా ఉండాలి. See Proverbs 31:28. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 38వ వచనం. Now in Proverbs 31, though it talks about wife, but there are two things written about husband also. In verse 28, it says that her children rise up and call her blessed. Her husband also, he praises her. So he praises his wife. క్షమించండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాం. 28వ వచనంలో, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. 28, you got it, Justin? Yes, 20. It is there in 28 and 29. Okay, that her husband, he praises his wife. చూసారా, ఇక్కడ 29వ వచనంలో మనం చూసినప్పుడు ఆమె యొక్క భర్త ఆమెను పొగుడుతున్నాడు. And then in verse 11 it says the heart of her husband trust in her. అలాగే 11వ వచనాన్ని మనం చూసినప్పుడు ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. So this is another responsibility, to trust in your wife and to praise your wife, enjoy your life with your wife. These are the ways you cherish your wife. కాబట్టి భార్యల విషయంలో మీరు సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి విధానంలో మీరు చేయవలసింది ఏంటంటే, మీ యొక్క భార్యతో కలిసి మీరు సుఖించేవారుగా ఉండాలి, మీ భార్యని మీరు ప్రశంసించాలి, మీ యొక్క భార్యని మీరు పొగిడేవారుగా మీరు ఉండాలి. మరొక విషయం ఏంటంటే, ఆమె యందు మీరు నమ్మకం ఉంచాలి, మీ యొక్క నమ్మకాన్ని ఆమె యందు మీరు ఉంచేవారుగా, మరి ఆమెతో కలిసి మరి ఆ విధంగా మీరు చేసినప్పుడు ఆమె పట్ల మీరు ఆనందాన్ని వెల్లడిపరిచేవారుగా మీరు ఉంటారు. So in Ephesians, Paul in short says, nourish, provide for your wife, cherish, that means delight and protect your wife. And then second, leave your father and mother and cleave to your wife. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి పౌలు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మరి దానిని మనం కనుక రెండు మాటల్లో చెప్పాలనుకున్నట్లయితే, మరి మొదటిగా నీ భార్యను నీవు పోషించాలి, నీ భార్యను నీవు సంరక్షించాలి, ఆమె పట్ల హర్షాన్ని వ్యక్తం చేసేవారుగా ఉండాలి. నీ తల్లిని నీ తండ్రిని నీవు విడిచి మరి నీ యొక్క భార్యను నీవు హత్తుకొని జీవించేవాడుగా నీవు ఉండాలి.
Now, since our time is up, let's just quickly read 1 Peter 3:7. That will complete all the instructions given to husbands. కాబట్టి మన సమయము అయిపోతుంది కాబట్టి త్వరగా మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలోంచి మనం చదువుదాము. అక్కడ మరి పేతురు తెలియజేసినటువంటి విషయాలు యొక్క ముందు మనము నేర్చుకున్న విషయాలన్నిటికీ కూడా అవి ముగింపుగా మనము అవి చదువుకుందాం. 1 Peter 3:7, and Peter is writing to husband and he says, likewise husbands, live with your wives in an understanding or in a considerate way, showing respect or honor to women as a weaker vessel, since they are heirs with you of the grace of life, so that your prayers may not be hindered. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. So very quickly, Peter is here saying that women are physically weaker than men. That is true. That is why you don't have cricket matches between men and women. You don't have those kind of though there are some women who will be stronger than let's say me or somebody else, but generally women are physically weaker than men. ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, స్త్రీలు పురుషుల కంటే కూడా మరి వారు కొంచెము బలహీనులై ఉన్నారు. చూడండి, ఉదాహరణకు మనం చూసినప్పుడు క్రికెట్ మ్యాచ్లు జరిగేటప్పుడు పురుషులకి మధ్యలో జరుగుతుంది తప్ప పురుషులకి స్త్రీలకి మధ్యలో మరి క్రికెట్ మ్యాచ్ అనేది జరగదు. కొంతమంది స్త్రీలు పురుషుల కంటే కొంచెం బలంగా ఉండొచ్చు, అయినప్పటికీ సాధారణంగా మనం కనుక చూసినట్లయితే మరి పురుషుల కంటే కూడా స్త్రీలు కొంచెము బలహీనులుగానే వారు ఉంటారు. So Peter is saying that be considerate that they are weaker than you and treat them, live in an understanding way and treat them with respect. కాబట్టి పేతురు చెప్తున్నాడు ఇక్కడ, వారు స్త్రీలు మరి పురుషుల కంటే బలహీనులు కాబట్టి వారిని గౌరవిస్తూ వారి పట్ల జ్ఞానము కలిగి మీరు వారి పట్ల వ్యవహరించి వారితో మీరు కాపురం చేయాలి అని మరి పేతురు తెలియజేస్తున్నాడు. And then he adds, so that your prayers may not be hindered. So he made husband's responsibility to wives something that can actually hinder their prayers. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు మరి ఇంకా ఏం చెప్తున్నాడు, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకున్నట్లు అనేటువంటి మాట కూడా ఇక్కడ పేతురు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ పేతురు యొక్క ఉద్దేశము ఏంటంటే, మరి ఆ యొక్క భార్యల పట్ల వ్యవహరించే విషయంలో మరి కొన్ని సార్లు ఆ యొక్క భార్యలు మీ యొక్క ప్రార్థనలకు ఆటంకం కలిగించే వారుగా కూడా ఉండవచ్చు అని పేతురు ఇక్కడ తెలియజేస్తున్నాడు. So if you want to grow spiritually, please God, then being a husband like Christ, trying to be a husband like Christ, aiming is important. కాబట్టి మనము ఒక మంచి భర్తగా ఉండాలి అని కనుక ఆశించినట్లయితే మన యొక్క భార్య విషయంలో మనం ఎలా వ్యవహరించాలి అంటే, దేవునికి ఇష్టపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరి నడుచుకుని మరి సంఘాన్ని ఆయన ఎలాగైతే పోషిస్తూ సంఘమునకు ఆయన ఒక శిరస్సుగా ఆయన ఎలాగైతే నడుచుకుంటున్నారో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి వలె నేను కూడా నడుచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారి వైపు మనం చూస్తూ ఆయన ఎలాగైతే నడుచుకున్నారో మనము కూడా ఆయన వలె మనము నడుచుకోవాల్సిన వారంగా ఉన్నాం. Let us pray now. Father, we want to thank you for you are the head of everything. Father, you are the head of Christ. And Lord Jesus, you are our head who took initiative to come down and die for us. We thank you for your sacrificial love. Thank you, Lord Jesus, for the patience that you continue to show us year after year, day after day. We thank you for your forgiveness and forbearance with us. Help us to extend the same and be just like you are to us as our heads. Help us to be like the same way to our wives. In the name of Lord Jesus, we ask you. Amen. Now may the love of our God the Father and the grace of our Lord Jesus and the fellowship of Holy Spirit be with us all. Amen. Amen. Praise the Lord. మీ అందరికీ ప్రభు నామమున